హస్తం నేతలకు క్రమశిక్షణ ఉండాల్సిందేనని సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారా? పార్టీ నేతలు గీత దాటితే వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారా? క్రమశిక్షణ కమిటీ అలర్ట్ అయ్యిందా? పార్టీని ఇబ్బంది పెట్టే నేతలను వదిలిపెట్టొద్దని హస్తం పెద్దలు భావిస్తున్నారా? ఊరుకుంటే కొందరు నేతలు రెచ్చిపోతున్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక కూడా ఇంటర్నల్ సమస్యలు పార్టీని వీడటం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, ఒక నేత తీసుకున్న నిర్ణయాన్ని మరో నేత తప్పుపట్టడం హస్తం పార్టీలో కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర స్థాయి నేతల్లో ఈ ఇబ్బంది లేకపోయినా జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. ఇక అధికార పార్టీ నేతలు ప్రభుత్వ విధానాలపై చేస్తున్న విమర్శలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇటీవల హస్తం నేతల్లో కొందరు డిన్నర్ సమావేశం నిర్వహించుకోవటం, అక్కడ పలువురు మంత్రుల తీరుపై చర్చించడం పెద్ద రచ్చకు దారితీసింది. మంత్రి పొంగులేటి అనేక అక్రమాలు చేస్తున్నారని, మరికొందరు మంత్రులు తమని గౌరవించడం లేదని ఆరోపిస్తూ పలువురు డిన్నర్ సమావేశంలో చర్చించారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి మంత్రుల గురించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని ఒక ఎమ్మెల్యే తెలిపినట్లు వార్తలు వినిపించాయి. కొందరు మంత్రులను తమ నియోజకవర్గ సమస్యల కోసం కలవటానికి వెళితే గంటల కొద్దీ వెయిట్ చేయిస్తున్నట్లు పలువురు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఇంటర్నల్ సమస్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో కూడా ఈ అంశంపై సీరియస్ గా చర్చించారు. ఇకపై పార్టీ గీత దాటితే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించవద్దని, నేతలకు ఏవైనా అనుమానాలుంటే పార్టీ ఇంటర్నల్ వేదికలపై చర్చించాలన్నారు. అంతేకాని తమ అభిప్రాయాలను బహిరంగంగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు పలువురు మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ మధ్య ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని, పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని సూచించారు. సమస్య తీవ్రత గుర్తించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ మధ్య పలువురికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ మధ్య ప్రభుత్వ విధానాలను అనేకసార్లు తప్పుపట్టారు. ఇటీవల ప్రభుత్వం చేసిన కులగణన రిపోర్టుపై సైతం పలు విమర్శలు చేసిన మల్లన్న ప్రభుత్వ రిపోర్టును కాల్చివేశారు. దీనిపై సీరియస్ అయిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మల్లన్నకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12 లోపు మల్లన్న పార్టీకి సంజాయిషీ ఇవ్వాలని, లేదంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక కరీంనగర్ నుండి పోటీ చేసిన శ్రీనివాస్ సైతం మంత్రి పొన్నం ప్రభాకర్ పై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయనకి నోటీసులు జారీ చేశారు. ఇటీవల యూత్ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో గొడవ పడ్డారు. వారిలో కొందరికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గ కీలక నేత సుభాష్ రెడ్డి సైతం నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో సుభాష్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. సుభాష్ రెడ్డి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల 10 నియోజకవర్గాల్లో కూడా పార్టీ నేతల మధ్య పాత కొత్త అనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డి, సరిత తిరుపతయ్య మధ్యలోనూ ఇదే పంచాయతీ నడుస్తోంది. స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి, ఇందిరా మధ్య కూడా ఇబ్బందులు ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో కాట శ్రీనివాస్, గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులు రోడ్లపైకి వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. పార్టీలో కొత్త పాత నేతల మధ్య ఇబ్బందులతో కొందరు, పార్టీ విధానాలు నచ్చక మరికొందరు పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. వీటిని వెంటనే పరిష్కరించకపోతే ఇబ్బందులు తప్పవని పార్టీ సీనియర్ నేతలు జగ్గారెడ్డి లాంటి వారు తమ అభిప్రాయాన్ని చెబుతూనే ఉన్నారు. షోకాజ్ నోటీసులతో పార్టీ నుండి బహిష్కరించడంతో ఈ సమస్య ఆగిపోదని, నేతల మధ్య సమన్వయాన్ని పెంచాలని కొందరు హస్తం నేతలు సూచిస్తున్నారు. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ మిగతా నేతలు సెట్ అవుతారో లేదో చూడాలి.